అంటే బుచ్చిరం గారు అంటే అంటే మీరు చెప్తున్నారు అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు అభిమానులు ఎవరు ఆయన దగ్గర లేరు. నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు అనేటువంటి వాళ్ళు అందరూ అనేటువంటిది కుటుంబ సభ్యులను దూరం చేసింది, అభిమానులను దూరం చేసింది, పార్టీలో సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని దూరం చేసింది. అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. దానిలో మేము కూడా మనోవేదనకు చెందినటువంటి పరిస్థితి లోపల ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ప్రభుత్వం మారి ఈ పార్టీని రక్షించాలంటే చంద్రబాబు నాయుడే సమర్థుడు అనేటువంటి ఆలోచనతో ఆనాడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కానీ, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేసి ఈ పార్టీని అది అంటే ఎన్టీ రామారావు గారు చనిపోకముందే పార్టీలో స్ప్లిట్ వచ్చింది, అది వచ్చింది అనుకోండి. నేను అనేది ఏంటంటే మీరు అందరూ ఎన్టీ రామారావు గారు అభిమానులుగా ఉన్నారు, అదేవిధంగా హరికృష్ణ గారితో కూడా మీరు కలిసి ఉండేవాళ్ళు. అదే అప్పుడే హరికృష్ణ గారు మంత్రిగా చేశారు 6 నెలలు, తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయనకిను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు గ్యాప్ వచ్చింది? ఇప్పుడు ఎప్పుడైనా కానీ కొన్ని విషయాల లోపల అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అభిప్రాయ భేదాలు వచ్చిన సందర్భం లోపల మేము హరికృష్ణ గారిని అప్పుడు ఎట్లాగైతే ఆ సందర్భంలో హరికృష్ణ గారితో అటాచ్మెంట్ టెక్కలి విషయం లోపల చంద్రబాబు నాయుడు గారు చెబితేనే, అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అందరూ అనుకోనే ఈయన్ని ముందు పెట్టి మేము నడిపినటువంటి క్రమం అప్పుడు. దానిలో ఆయన్ని నేను ఫాలో అవుతూ పోయాను. వెళ్ళిన తర్వాత ఏమైందనంటే మాకున్నటువంటి స్థానికమైనటువంటి పరిస్థితుల ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అనేటువంటి అనుబంధం అది అట్లాగే కొనసాగించింది. ఆ కొనసాగేటువంటి క్రమం లోపల మేము హరికృష్ణ గారిని ఫాలో అవుతూ వచ్చినాం. హరికృష్ణ గారితో ఫాలో అవుతూ వచ్చినటువంటి సందర్భం లోపల హరికృష్ణ గారికి ముందు మంత్రి పదవిలో అవకాశం ఇచ్చినాడు. తను కూడా మమ్మల్ని మంచిగా ఆదరించేవాడు. ఆయన మొట్టమొదటి మంత్రిగా సంతకం చేసింది మా కాగజ్ నగర్లో, సిర్పూర్ కాగజ్ నగర్లో ఆర్టీసీ బస్ స్టాండ్ శాంక్షన్ చేయాలంటే మొట్టమొదటి సంతకం నేను చేసిన దాని మీద చేశాడు. అది ఇప్పటికీ మేము మర్చిపోలేము. అలాంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండేవాడు. అంటే ఆయన చేసిన తర్వాత ఆయనతోటి మేము కంటిన్యూ అవుతూ పోయాం, సేల్ అయిపోయాం అంతే. కొన్ని సందర్భాల లోపల విభేదించినటువంటి పరిస్థితుల లోపల మేము ఆయనతో ఉన్నాం. తర్వాత మళ్ళీ జరిగినటువంటి పరిణామ క్రమం లోపల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించడం, మేము వారికి పూర్తి స్థాయి లోపల ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరం పనిచేస్తూ వచ్చినాం. ఎప్పుడు కూడా అధికారం కోసం ఒక దశలో అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయిన కొత్తల్లో ఎన్టీ రామారావు గారి అంటే ఆయన బొమ్మ కనబడతలేదు సభ్యత్వ పుస్తకాల మీద, మిగతా వాటి మీద ఆయన కనుమరుగు చేస్తున్నారని కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు రైట్ చేసినప్పుడు, అంటే రమేష్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళని పార్టీ పరంగా తొక్కేశారు అనేటువంటిది కూడా ఒకటి వినపడుతుంది. ఏం లేదండి, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అలాంటివి ఉండవు. చంద్రబాబు నాయుడును విభేదించిన దానిలో అనేటువంటిది ఆ క్రమం లోపల శ్రీపతిరాజేశ్వరరావు గారిని మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే చేసినాడు, కార్పొరేషన్ చైర్మన్ చేసినాడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు దూరమైనటువంటి అనేక మందిని మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు, పార్టీలో మంత్రి పదవులు ఇచ్చినారు, పార్టీలో శాసనసభ్యుడిగా అవకాశాలు ఇచ్చినారు. అవకాశాలను బట్టి ఇస్తూ పోయాడు. అలాంటి వివక్షత ఏం లేదు. సో అదంతా ఊరికే క్రియేషన్ అంటారా? అంటే అవన్నీ అలాంటి వివక్షత చూపిస్తే హరికృష్ణ మళ్ళీ రాజ్యసభ చేసినటువంటి పరిణామం కూడా మనం చూసినాం కదా. ఇదే శ్రీపతి రాజేశ్వరరావు అది చేసిన తర్వాత ఆయన శాసనసభ్యుడిగా చూసినాం కదా, కార్పొరేషన్ చైర్మన్ చేసి చూసినాం కదా. అంటే దాన్ని అది కొంతవరకే పరిమితమవుతుంది తప్ప దాన్ని పూర్తిగా అది చేసినటువంటిది వాస్తవం కాదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch